ప్రార్థన అంటండి. అప్పటికి నాకైతే తెలియదండి, మామూలుగా సన్నిధిలో పడుకోవాలనిపించి వచ్చానండి. వస్తే అంత ముందు నుంచే నాకు 3 సంవత్సరాల నుంచి బ్లీడింగ్ ఎక్కువైందండి. డేట్ ఉన్నప్పుడు డేట్కి ముందు వచ్చేసి ఓవర్ బ్లీడింగ్ ఎక్కువ, చాలా బలహీనత అయిపోయేదండి. మరి 3-4 హాస్పిటల్ కాడ తిరిగారండి. ఆ రోజు ప్రార్థనకు వచ్చినప్పుడు ప్రార్థన చేసుకున్నాను. అలాగే బ్లీడింగ్ తగ్గితే సాక్ష్యం చెప్పుకుంటానని అనుకున్నానండి. బ్లీడింగ్ అయిపోయి దేవుడు స్వస్థపరిచేలాగా నాకు గుండె నీరసం అంటే ఆపరేషన్, చిన్న ఆపరేషన్ కూడా చేయలేదండి. గుండె నీరసమని పెద్ద ఆపరేషన్ మరి ఎలా పడుతుంది ఏంటి ఇలా ఉన్నదని నేను చాలా బాధపడేదాన్ని. మరి దేవుడు నన్ను స్వస్థపరిచేలా ఓ రోజు పరమరామ్ గారు ప్రార్థన చేసి అమ్మని గర్భంచి స్వస్థపరుస్తున్నారమ్మని వాక్ వచ్చిందండి. దేవుడు స్వస్థపరిచేలా మా కోసం ప్రార్థన చిన్న